హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సండే స్పెషల్ ఏంటి మీకు బ్రేక్‌ఫాస్ట్? మాదైతే ఎగ్ మ్యాగీ అండి. ఇక్కడైతే పాలు పెట్టేసాను మా అత్తయ్య కోసం, కాఫీ కోసం అనేసి. నేనైతే మా కొత్తింటికొచ్చానండి. మా అత్తయ్య అయితే నీట్‌గా సామాన్లన్నీ కడిగేసింది. ఇక్కడ చూడండి కిచెన్‌లో వస్తువులన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఉన్నాము. ఎందుకంటే క్లీనింగ్ చేస్తూ ఉన్నాం కిచెను. నేను మార్నింగ్ వచ్చాక 10:30 అయిపోయింది. ఇంకేం బ్రేక్‌ఫాస్ట్ తినలేదని చెప్పారు. అందుకోసమనేసి ఎగ్ మ్యాగీ చేసేసానండి. ఇవన్నీ ఇంక క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మా అత్తయ్య అయితే నీట్‌గా గడప పూదిచ్చేసింది. ఇక్కడైతే ఇలా కొంచెంసేపు అలా చూస్తూ ఉన్నాను ఎగ్ మ్యాగీ చేసేసి. ఇక్కడ వర్షం వచ్చేలాగా ఉంది. బాగుంది వాతావరణం అయితే. చూడండి మేఘాలు వర్షాలు వచ్చేది. ఈ డబ్బాలైతే నీట్‌గా కడిగి పెట్టేసింది మా అత్తయ్య. నేనైతే తుడిచిపెట్టాను. ఇవన్నీ ఇంక సామాన్లన్నీ వాటిల్లో సర్దుకోవాలండి. ఇవి సర్దుకొనేసి మధ్యాహ్నంకి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇది చూడండి ఇదైతే నా బుజ్జి రోల్ అండి. ఇదే నా మిక్సీ. ఇక్కడ ఈ మధ్యాహ్నాలకైతే వంట చేశానండి. మటన్ కర్రీ చేశాను. మటన్ కర్రీ, అన్నం చేశానండి. అన్నం చేసేసి ఇప్పుడు తినేసి మళ్ళీ ఇవన్నీ సర్దుకొని మళ్ళీ 5:00, 5:30కి అట్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. అందుకోసమని గబగబా పనులు చేసుకోవాలి. ఎందుకంటే ఇంక నాకు సండే ఒక్కరోజే వీలు దొరికేది. అందుకనేసి సండే ఒక్కరోజు వచ్చేసి ఇళ్ళని చూసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాను. క్లీనింగ్ చేసుకొని. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేసి మనం ఆ ఇంటికాడ 6 మంత్స్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా! ఈ ఇంటికి వచ్చేదానికి నాకైతే వీలు పడలేదండి పాతింటికాడ. ఇక్కడ చూడండి దుమ్ము అయితే ఎలా ఉందో విండోస్కి ఫుల్ దుమ్మే అండి. మనం ఉన్నా లేకపోయినా దుమ్ము అయితే కంపల్సరీగా ఉంటుందండి ఇంట్లో. ఫుల్ ఒక 2 మంత్స్‌కి వన్స్ అలా వచ్చినప్పుడు కూడా ఇలా ఉంటుంది. చూడండి గోడలకైతే బాగా క్రాక్స్ వదులుతూ ఉన్నాయి. ఎందుకు వదులుతున్నాయో తెలియదు. ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడైతే ఎండ ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఏమో మేము ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటాం కదా డోరు, అందుకనేసి ఇలా ఉంటుందేమో. ఫైనల్గా అయితే కిచెన్ అలా భోజనం అంతా అయిపోయినాక ఇలా క్లీన్ చేసి పెట్టుకునేసినాను. ఇంకా మూవ్ అయ్యేటప్పుడు ఇవన్నీ సజ్జ పైన పెట్టేస్తాను సామాన్లన్నీ. మళ్ళీ దుమ్ము అయిపోతాయి కదా, ఒక బాక్స్లో పెట్టేస్తాను ఇవన్నీ కూడా. ఇక్కడైతే మా అత్త అయితే నీట్గా గడప పూదిచ్చిందండి. ఇక్కడైతే కాసేపు కూర్చుందారి అన్ని పనులు అయిపోయాయి అనేసి నేనైతే కూర్చున్నాను. మా పాప అయితే సైకిల్ తొక్కుతుంది. ఈరోజు పడి ఆ సైకిల్ బాస్కెట్ని కూడా పడేసిందండి. పగలగొట్టి మళ్ళీ సైకిల్ తిరుగుతూ ఉంది. ఊరికనే ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సైకిల్ రేసింగ్ చేస్తూ ఉంటుంది పిల్లలతో పాటు. ఇక్కడ ఫుల్ సైకిల్ తొక్కేసి ఎంజాయ్ చేస్తుంది. ఈ షీట్ అయితే వాన ఎండ ఆ డోర్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేసి ఆ షీట్ వేయించాము. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంక సామాన్లన్నీ అక్కడే పెట్టానండి. మళ్ళీ సండే వస్తాను నేను. ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ బొమ్మలు అయితే నెక్స్ట్ వచ్చి పెయింట్ చేస్తాను. ఇవి బెడ్రూమ్ సైడ్ అయితే డోర్ క్లోజ్ చేస్తూ ఉన్నాను. ఈ డోర్ కవర్స్ కూడా నేను ఇప్పదీయలేదండి. ఎందుకంటే పాడైపోతాయి, మనం ఉన్నాం కదా అనేసి ఓపెన్ చేయలేదు నేను. ఇప్పుడు మనమైతే ఇంటికి పోయే సమయం అయిపోయింది. మన ఇంటికైతే బాయ్ బాయ్ చెప్పేసేయాలి. ఫైనల్గా అయితే సామాన్లన్నీ తీసుకున్నాను. ఇంకా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నాను ఇంటికైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ మా వాళ్ళకి సైకిలు, ఇక్కడ తిరిగినాటికి బైకు అన్నీ కావాలి. ఎక్కడున్నారనుకో అక్కడ అన్నీ కావాలి వీళ్ళకి. ఇప్పుడు ఫైనల్గా అయితే మేము ఇంటికి పోయే టైం అయింది. అందరూ బయటకు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలైతే. ఇక్కడైతే వాతావరణం బాగుంటుంది. ఫుల్ గాలి అంతా కూడా. మాకైతే ఉండనాటికి వీలు పడతలేదు. స్కూల్స్ అన్నీ అక్కడున్నాయి. స్కూల్స్ ఒక 15 కిలోమీటర్ రోజు ట్రావెల్ చేయాలంటే కష్టం కదా, అందుకనేసి మేము ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది పాతింటి దగ్గర. ఇక్కడైతే ఇది మిక్చర్ ఫ్యాక్టరీ అండి. అక్కడే మా ఇంటి దగ్గరలోనే ఉంది. సరే కొంచెం మిక్చర్ అది కొనుక్కుందారు, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అనేసి వచ్చాను. కొద్దిగా మిక్చర్స్ అవి తీసుకున్నాను. అవి తీసుకొని ఇంక రిటర్న్ బ్యాక్ అయిపోవాలి. సొంత ఇళ్ళ కళ అండి ప్రతి ఒక్కరికి నిజంగా నెరవేరే కళ అండి అది. మేమైతే సొంత ఇంట్లో ఉండలేకపోతున్నాము. ఇప్పుడు ఉండేది కూడా మేము సొంత ఇల్లేలండి. ఇది కట్టించుకొని కరోనా టైంలో కట్టించాము. మళ్ళీ రిటర్న్ బ్యాక్ పోయేదానికి అవుతలేదు, నాకేమో తెలీదు.
స్కూల్ అన్నీ ఇక్కడ ఉండటం వలన కొంచెం పెద్దవాళ్ళు అయితే పిల్లలు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. ఇవన్నీ కొనుక్కున్నారండి మిక్చర్ అయితే. ఇవన్నీ కొనుక్కొనేసి ఇంకా ఫస్ట్ ఇప్పుడు తినేసేయాలి మిక్చర్ ఓపెన్ చేసేసి. మిక్చర్ కాదులేండి, కాకరకాయ చిప్స్ తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మేము కాకరకాయ చిప్స్ తినిందని చాలా కారం వేసింది. ఇప్పుడైతే వాళ్ళకాడ వాటర్ లేవు, అందుకే ఏమన్నా తినాలి ఇప్పుడు. అందుకని నాన్న మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిచ్చేసాడు ఫైనల్గా. ఇంకా ఐస్ క్రీమ్. మా సండే అయితే ఇలా గడిచింది. మీ సండే అయితే ఎలా గడిచిందో చెప్పండి.